నల్గొండ పట్టణంలో తెల్లవారుజాము నుంచి పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు 200 మంది పోలీసు అధికారులు సిబ్బంది కార్డన్ అండ్ సర్చ్ నిర్వహించారు. పట్టణంలోని పలు కాలనీలు, అనుమానిత ప్రాంతాలు, లాడ్జీలు, అద్దె గదుల్లో తనిఖీలు చేశారు. రైల్వే స్టేషన్, బస్టాండ్, ప్రధాన కూడళ్ల వద్ద ప్రత్యేక నిఘా ఉంచారు. అనుమానిత వ్యక్తులను అదుపులోకి తీసుకుని వివరాలు సేకరించి పరిశీలించారు. సరైన పత్రాలు, రిజిస్ట్రేషన్ లేని పలు వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. నేర చరిత్ర కలిగిన వ్యక్తులు, రౌడీ షీటర్లు, గంజాయి సేవించి విక్రయించే వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శాంతి భద్రతలకు భంగం కలిగించే వారిపై కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. అదే అది దాంతో డాక్టర్ ఇవాళ నల్గొండ టౌన్లో మనం కమ్యూనిటీ కాంటాక్ట్ నల్గొండలు మొత్తం కలిపి ఒక 20 మెంబర్స్ ఎస్ఐస్ మొత్తం కలిపి 200 మంది పోలీస్ స్టాఫ్తో కలిపి మనం ఇక్కడ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ ఈ సతీష్ నగర్ అనే ఏరియాలో చేయడం జరిగింది. ఈ ఏరియాలో లాడ్జెస్ అట్ ద సేమ్ టైం కొంతమంది రౌడీ షీటర్స్ ఉండడం వల్ల ఈ ఏరియా సెలెక్ట్ చేసుకుని అన్ని ప్లేసెస్ కూడా మనం మార్నింగ్ 4:30 నుంచి ఇక్కడ సర్చెస్ చేయడం జరుగుతున్నది. ఇందులో మనము ఇప్పుడు దాకా ఇప్పుడు 50 మెంబర్స్ అదర్ స్టేట్ వాళ్ళందరినీ కూడా మనం ఐడెంటిఫై చేసినాము. వాళ్ళందరూ కూడా ప్రాపర్గా డాక్యుమెంట్స్ అనేవి ఇప్పుడు దాకా దొరకలేదు, కానీ ఇప్పుడు మెల్లిమెల్లిగా డాక్యుమెంట్స్ తెప్పించుకొని వాళ్ళని కూడా చెక్ చేస్తున్నాము. అదేవిధంగా ఒక రౌడీ షీటర్ని కూడా మనము చెక్ చేయడం జరిగింది. అదే క్రమంలో ఒక ఇంట్లో కూడా మనకు ఒక గాంజా కన్స్యూమర్ కూడా దొరికినాడు. అతను వాడే బాటిల్స్ ఇట్లాంటివి కూడా మనకి దొరికినాయి. ఒక 6గురికి కూడా మనం గాంజా టెస్ట్ చేయడం జరిగింది. అందులో 2 గాంజా కన్సంప్షన్ కి పాజిటివ్ వచ్చినారు. రౌడీ షీటర్ కూడా గాంజా పాజిటివ్ కి వచ్చినాడు. వీళ్ళ మీద కూడా మనం ఇప్పుడు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి యాజ్ పర్ ప్రొసీజర్ వాళ్ళని రీహాబిలిటేషన్ పంపించడం. అదేవిధంగా ఈ గాంజా అంతా కూడా ఎక్కడి నుంచి పర్చేస్ చేసుకుంటూ వస్తున్నారు, ఇంకెవరికైనా అమ్ముతున్నారు, ఇంకెవరైనా వాళ్ళ ఫ్రెండ్స్తో పాటు కన్స్యూమ్ చేస్తున్నారా, ఇవన్నీ కూడా మనం చెక్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా కొన్ని వెహికల్స్ కూడా వితౌట్ నంబర్ ప్లేట్, వితౌట్ ప్రాపర్ డాక్యుమెంట్స్ ఇట్లాంటివి కూడా మనము సుమారు ఒక 54 వెహికల్స్ కూడా మనం చెక్ చేయడం జరిగింది. ఈ వెహికల్స్ కూడా మనకి ప్రాపర్గా డాక్యుమెంట్స్ వచ్చిన తర్వాత వాటిని కూడా మనం చట్టపరంగా వాటిని వదిలేయడం జరుగుతుంది.